ఇలా టేస్టీ చామగడ్డ పులుసుని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో నేను ఏ విధంగా తయారు చేశాను ఏంటనేది పూర్తి వివరం అంతా నా వీడియో ప్రాసెస్లో చూపిస్తానండి. చూద్దాం రండి. హాయ్ హలో సౌజన్య సాల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చామగడ్డల పులుసు తయారు చేస్తున్నాను అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో నేను పూర్తి డీటెయిల్స్ అని చూపిస్తానండి. ఇప్పుడు చామగడ్డలని నేను మంచిగా కడిగేసి పెట్టుకున్నానండి. ఇవి పచ్చివి ఉడకపెట్టలేదు, ఉడికిచ్చి కూడా మళ్ళీ పసుపు ఉప్పు వేసి కూడా ఉడికిచ్చి తొక్క తీసేసి కూడా మీరు చేసుకోవచ్చు. నేను పచ్చివి ఎలా తయారు చేయాలనేది దాని ప్రాసెస్లో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనము దీనికి ఒక పావు కిలో చామగడ్డలు ఉన్నాయండి. ఈ చామగడ్డలను తీసేసుకొని ఒక ఉల్లిగడ్డ వచ్చేసి పెద్ద సైజుది అండి, ఉల్లిగడ్డ పెద్ద సైజుది తీసేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాను. కరివేపాకు ఒక 2 రెమ్మలు, ఒక 3 పచ్చిమిర్చి అండి చీలికలు తీసి వేసుకున్నానండి. నెక్స్ట్ మనకు ధనియాలు జీలకర్ర పొడి నా దగ్గర ఆల్రెడీ ఉందండి, అందుకనే మీకు అది నేను చూపించలేదు. ఆ పొడి కూడా వేస్తాను లాస్ట్ ఫైనల్గా. మీ దగ్గర లేదనుకోండి ధనియాలు జీలకర్ర మాత్రం వేయించేసుకొని లైట్గా పొడి చేసి వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చామగడ్డలు చాలా హెల్తీ కదండి. చామగడ్డల పులుసు కూడా మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. పులుసుకు కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు నూనె వేసుకున్నామండి ముందుగానే. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నామండి. నూనె వేడైంది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకండి ఇవి వేసుకున్నాము. వేగుతూ ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ వేసానండి 1/2 స్పూన్ వరకు. మళ్ళీ చూసి ఫైనల్గా వేసుకుంటాను నేను సాల్ట్. ఇప్పుడు బాగా ఇవి కొంచెం బాగా వేగాలి. సింపుల్గా ఈజీగా క్విక్గా తయారైపోతుందండి. మనకు ఒక 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. ఇది చాలా మంచిగా కూడా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది చామగడ్డ పులుసు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఈలోగా నేనేం చేస్తానంటే పసుపు వేసుకుంటున్నాను. చింతపండును కూడా ఒక నిమ్మపండు అంత సైజు చింతపండును కూడా తీసుకొని నానబెట్టేసి పెట్టుకున్నానండి. జస్ట్ ఇప్పుడే పెట్టాను. ఇవ్వండి ఇంత తీసుకున్నానండి. ఇదంతా కడిగేసి పెట్టేసుకున్నాను నీళ్ళు పోసేసి. ఇప్పుడు ఈ విధంగా వేగిందండి ఉల్లిపాయ మనకి. ఇప్పుడు మనం చామగడ్డలు వేసేసుకుందాం అందులోనే. చామగడ్డలు ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేద్దామండి. బాగా మనకి ఉడకాలి ఇవి చామగడ్డలు. ఉడికాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టి మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్ ఆగాలండి. సిమ్లో పెట్టేస్తున్నాను గ్యాస్. 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ వేయించుకోవాలండి. బాగా ఇలా ఉడికే వరకు వేయించుకోవాలి. మీకు ఇంకా ఈజీగా అయిపోవాలి అంటే కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి, అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు బాగా వేగిపోయాయండి. కొంచెం అల్లం పేస్ట్, కారం వేసుకోండి. నేను కారం వేస్తున్నానండి. కారం సరిపడా వేసుకోండి. పులుసు కూడా వేస్తాం కాబట్టి దానికి సరిపడా వేసుకోండి. నేను ఒక చిన్న స్పూన్తో 2 వేసాను. మీరు మీకు తగినట్టుగా వేసుకోండి. అదేవిధంగా అల్లం పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. దాదాపు ఉడికిపోయాయండి. ఒక 80% ఉడికాయి. పులుసులో ఇంకొక 20% ఉడికేసి సరిపోతుంది. ఇప్పుడు మన పులుసు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు కారం మాడిపోకముందే మన పులుసు అంతా పోసేసుకుందామండి. ఇప్పుడు పులుసు పోసేసి ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేసుకుందాము.
ఇంకా కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి. ధనియాలు జీలకర్ర పొడి అండి 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా కలిపేసి కొంచెం వాటర్ వేసుకున్నాము. కొంచెం వాటర్ వేసానండి, జస్ట్ ఒక టీ గ్లాస్, చిన్నది టీ గ్లాస్ అండి, ½ లీటర్ అనుకోండి వేసాను. ఇది మసాలాలు బాగా చిక్కగా అయిపోవాలి. ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఉడికిద్దామండి. ఇప్పుడు మూత తీసేసానండి. మన చామగడ్డ కూర కర్రీ రెడీ అయిపోయింది, పులుసు రెడీ అయిపోయిందండి. మంచిగా చామగడ్డ కూడా మంచిగా ఉడికిపోయిందండి. మీకు వచ్చి చూపిస్తాను నేను. ఇక చూడండి, కట్ అయింది కదా, మంచిగా కట్ అయిపోతుందండి. ఇది అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఏమైనా కొత్త రెసిపీస్, కొత్త వంటలు పెట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు తీసి పెట్టుకోండి. అదేవిధంగా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నానండి. అంతే అండి ఈరోజు వీడియో. చాలా టేస్టీగా ఉంటుందండి మన చామగడ్డ పులుసు. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. అంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.